గుర్తుకొస్తున్నాయి. ఇక్కడికి వచ్చే ఆఫర్ ఇక్కడ అంటే దాదాపుగా ఫీల్డ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. దాదాపు అంటే నీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎదుర్కొని కూడా ఉంటావు, అవునా? అరే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? నాకైతే అలాంటి ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ అంతే ఒక ప్రాజెక్ట్ కమిట్ అవ్వడానికి ముందు కొంచెం చూసుకుంటా. అలాంటి ప్రాబ్లం వస్తే కూడా నేను ఫస్ట్ నా మైండ్లో ఆ ప్రాజెక్ట్ ఫిట్ చేయాలి అనే ఉంటుంది. ఓకే. సో అలాంటి ప్రాబ్లం వస్తే కూడా నేను అంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే రాలేదు, అక్కడ అటు సైడ్ మీ ఊర్లో అక్కడ కూడా రాలేదు. బికాజ్ నేను ఫస్ట్గానే చూసుకొని చేయడం వల్ల జాగ్రత్త కొంచెం అడుగుతా ఎవరినైనా ఎలా ఉంది. ఇప్పుడు వస్తున్నారు కదా అమ్మాయిలు, ఇప్పుడు ఇలాగే హీరోయిన్స్గా చేయాలని, మరి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? అంటే ఎలా చూస్ చేసుకొని వెళ్ళాలి, ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఎదుర్కోవడానికి ఏంటని? ఇప్పుడు అమ్మాయి అంటేనే ప్రాబ్లమ్స్. అమ్మాయి అసలు ఏంటి, ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషనల్లో చూస్తుంటే ఒక 8 o'clock తర్వాత అమ్మాయి బయటకు వెళ్ళడమే కష్టం కదా. సో అన్ని ఫీల్డ్లో, మన ఫీల్డ్లో అని కాదు, అన్ని ఫీల్డ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ అన్ని ఫీల్డ్లో అది జనాలకి తెలియదు, ఎందుకంటే వాళ్ళెవరో థర్డ్ పర్సన్స్ జనాలకి. సో అది న్యూస్లో ఏమో ఒక హెడ్లైన్ లాగా ఇలా అయింది, ఇలా జరిగింది అని వచ్చేస్తుంది, జనాలు కూడా మర్చిపోతారు ఎవరో ఒక అమ్మాయి అని. కానీ ఈ సెలబ్రిటీస్ అంటే ఎలా అవుతుందంటే అదొక క్యూరియాసిటీ జనాలకి, తనకేమైంది, అక్కడ ఏం జరిగింది అనేది. సో అది కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ పెట్టి టీవీలో చూపిస్తారు కాబట్టి ఏమో మన ఫిల్మ్ ఇండస్ట్రీయే ప్రాబ్లం అన్నట్లుగా క్రియేట్ చేశారు. సో నాకు తెలిసింది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం కాదు, ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ మనం సెలబ్రిటీస్ కాబట్టి మనది ప్రాబ్లమ్స్ ఉంటే జనాలకి తెలిసిపోతుంది కాబట్టి అది బయట ఎక్కువగా ఈ టీవీ మీడియా కానీ ఎక్కువగా ఎవరైనా ఇది ప్రాబ్లం అంటే వాళ్ళ వెనక ఏంటనేది అవును ముందుగా ఎవరైనా ప్రాబ్లంలో ఇరుక్కుపోయారు దొరికారు అంటే చాలు, ఇంకా వాళ్ళని పట్టుకుని పీకడం చేయడం అలా చేస్తారు. టీవీ ఛానల్స్ కూడా అంతే, నాకు అది అస్సలు నచ్చదు. వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తారు, ఇలా జరిగింది అమ్మాయికి ఇలా జరిగింది, కానీ ఒక అమ్మాయి లైఫ్ అని చూడరు వాళ్ళు, సెలబ్రిటీస్ అని. ఆమె ఎందుకు చేసింది అది చూడరు. తర్వాత ఆమె సపోజ్ ఫుడ్కో లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, అలాంటప్పుడు అలాంటి టైంలో కూడా సాయం చేయరు. అవును, మెయిన్ ఏంటంటే ఇది ఏదైనా దొరికిందా లాగడమే. అవును అదే. కానీ మన ఫీల్డ్లో కాకుండా కొందరు బయట వాళ్ళు ఉన్నారు కొంతమంది, కాకపోతే అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్ చేసుకొని చేసి ముందుకెళ్తే బెటర్ కదా. యాక్చువల్లీ మనం ఎలా ఉంటామో అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉంటాం. సో మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మనం ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మనం వేలెత్తి చూపించకూడదు. మనం కరెక్ట్ గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. సూపర్. లవ్ మ్యారేజ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారా, అరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? నాకు ఇప్పుడు వరకు కొంచెం మ్యారేజ్ గురించి థింక్ చేయట్లేదు. కానీ నాకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటా. అంటే మమ్మీ వాళ్ళు తీసుకొస్తే కూడా నేను చేసుకోను, నాకు నచ్చాలి ఫస్ట్. ఎందుకంటే మమ్మీ నాన్న కాదు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండేది నేను కదా. అమ్మ నాన్న లేకుండా నేను వాళ్ళతో ఉండాలి కదా, లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి. సో నేను ఫస్ట్ చూస్ చేసుకోవాలి నాకు వాళ్ళు పర్ఫెక్టా లేదా అని. సో నా ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. బికాస్ అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజే. అది అంటే వాళ్ళు ఎలా ఉంటారు అమ్మ నాన్న? కొట్లాడుకుంటూ ఉంటారా? లేదు, నాకు తెలిసింది ఏంటంటే లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంది, లవ్ వాళ్ళు తగ్గుతుంది అంతే. ఎందుకంటే ఫస్ట్ పాప పుడుతుంది, పాప ఎడ్యుకేషన్ చూస్తారు, అలా అలా అలా. సో అందరూ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడంలో బిజీ అయిపోతారు. సో అంతే, ఇప్పుడు అమ్మ నాన్న కూడా నా మీద రెస్పాన్సిబిలిటీస్ ఏముందో అది చూసుకోవడంలో బిజీగా ఉంటారు. ఓకే, అంటే లవ్ చేసుకున్నాక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటే లవ్ తగ్గిపోతుంటుంది అనమాట. ఆ తర్వాత ముసలి వాళ్ళు అయిన తర్వాత మరి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, ఎప్పుడు వాళ్ళిద్దరు ఉంటారో అప్పుడే లవ్ ఉంటుంది. ఎప్పుడు థర్డ్ పర్సన్ ఎంట్రీ అవుతారో అప్పుడు పోతుంది. ఇప్పుడు మీ మమ్మీ డాడీకి నేనే థర్డ్ పర్సన్, నువ్వే థర్డ్ పర్సన్ కదా. దాని వల్ల అంటే మీ వల్లనే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని పోతే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ ఎంతగానో అర్థం చేసుకున్నారు నిజంగా. నీకు కూడా మంచి అర్థం చేసుకున్న భర్త దొరకాలని నేను కోరుకుంటున్నాను తెలుసా. అరేంజ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి?
నాకు తెలిసి లవ్ మ్యారేజ్లో లవ్ తక్కువ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే లవ్ మ్యారేజ్లో వాళ్ళు పెళ్లికి ముందే లవ్ చేసేస్తారు, అర్థం చేసుకుని ఉంటారు. సో పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ప్రీవియసే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు కోపం రాదు, అదంతా. సో అదేమవుతుంది, పెళ్లికి ముందే అర్థం చేసుకున్నాం కాబట్టి ముందు గొడవలే స్టార్ట్ అవుతుంది, గొడవలే స్టార్ట్ అవుతుంది. కానీ అరేంజ్ మ్యారేజ్ లో ఎలా ఉంటుందంటే ఒకరికొకరు తెలియదు, పెళ్లి చేసుకుంటాం, మనం తెలుసుకోవడానికే ఒక 5 years పడుతుంది. వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది, నాకెప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఏడుస్తాము, ఎప్పుడు నవ్వుతాము, అదన్నీ తెలుసుకోవడానికి. సో 5 years అయిన తర్వాత యాజ్ యూజువల్ ఒక పాప ఉంటుంది. సో అలా 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 కంటిన్యూ అయ్యి లవ్ అలాగే పోతుంది. కానీ లవ్ మ్యారేజ్ లోనే ఎక్కువ బ్రేకప్. ఓకే, నిజమే, అది మాత్రం వాస్తవం. అంటే చాలా మంది లవ్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అది అది ఒక ఏజ్ లో ఒక అట్రాక్షన్ అంతేనా? అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఈ మూవీస్ చూసి అందరూ పాడైపోతున్నారు. అదే ఇదేమో కేవలం చూడండి మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే అది లైఫ్ లోకి తీసేసుకుని చాలా మంది. అవును, సీరియస్ గా అది యాక్చువల్లీ మూవీ అనేది ఒక 2 hours ఎంటర్టైన్మెంట్, జనాలకి నవ్వించడానికి కోసం. వాళ్ళ టెన్షన్ అంతా కొంచెం పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఉండాలని మూవీ చూస్తాం. కానీ కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏం చేద్దాం, అది అందరి లైఫ్ లో ఒక లవ్ ఉంటుంది. నిజమే, అది మాత్రం. అంటే మంచి కంటే చెడు ఎక్కువ తీసుకుంటారు అందులో. అంటే కొన్ని మంచి కూడా ఉంటాయి. లవ్ చేస్తే తప్పని చెప్పట్లేదు, కానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండొచ్చు అప్పుడు కదా. నిజమే, విడిపోకుండా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు మనం సీరియల్లోకి వస్తాం, కుంకుమ సీరియల్లోకి. అందులో మీ మదర్ క్యారెక్టర్ ఉన్నారు, హరిత గారు, జయంతి గారు కదా. అందులో జయంతి అమ్మ క్యారెక్టర్ పేరు. మరి మీరు అమ్మ అంటే తన బిడ్డనే కదా మీరు. మరి అది తెలియక దూరం అయిపోయి ఉంటారు. ఒక్కసారిగా తెలిసిన తర్వాత అట్లాంటి సీన్స్ ఏమైనా వచ్చాయి? ఇంకా తెలిసిన సీన్ ఏది రాలేదు. ఇంకా ఇప్పటిదాకా కూడా అమ్మకి నేనే కూతురని తెలీదు. అలాగే వెళ్ళిపోతుంది స్టోరీ సస్పెన్స్ గా. ఇంకా ఎన్ని రోజులు జనాలు కూడా అడుగుతున్నారు, ఇప్పుడు ఇంతగా హేట్ చేస్తున్నారు జయంతి దేవి గారు మిమ్మల్ని. సపోజ్ ఫ్యూచర్ లో మీరే కూతురని తెలిస్తే ఆ తల్లికి ఎలా బాధ అనిపిస్తుంది, ఇన్ని రోజు కష్టాలు పెట్టారు కదా. ఆ సీన్ మనం చూడాలి అని ఫేస్బుక్ లో కూడా చాలా మంది. నిజంగా అసలు ఆ ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది మదర్ డాటర్. నేను కూడా అది ఎదురు చూస్తున్నా, ఆ సీన్ ఎలా ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ సీన్ కదా, అది చాలా అసలు బ్లాక్ బస్టర్ అనమాట నిజంగా. అది ఎప్పుడు అనేది చాలా మంది ఉన్నారు. అంటే అది తొందరగా రావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా చూస్తే ఆ ప్రేమ, అఫెక్షన్ అనేది చాలా బాగుంటాయి కొన్ని సీన్స్. లైఫ్ లో అమ్మ కంటే మించిది ఏది లేదు. అంటే మీకు తాతయ్య సపోర్ట్ గా, తాతయ్యకి తెలుసు కదా మీరు కూతురని. కానీ కూతురని తాతయ్యకి తెలుసు, తాతయ్య కదా నన్ను చిన్నప్పుడులే వేరే వాళ్ళకి ఇచ్చేసారు. కానీ నాకు వాళ్ళ తాతయ్య అని తెలియదు. నాకు అసలు నా రిలేటివ్స్ ఎవరున్నారో ఎవరు తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ అంటే సిస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది కదా, అది నిజంగానే సిస్టర్ ఉంటే ఎట్లా ఉంటది మీకు? అంటే సీరియల్లో ఇబ్బంది పెడుతుంటుంది. అదే రియల్ లైఫ్ లో అలాంటి సిస్టర్ దొరికితే ఏం చేస్తారు? చిన్నపిల్ల కదా అని వదిలేస్తా. అంతేనా? కానీ అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా, చిన్నపిల్లని వదిలేస్తే కష్టం కదా. అలా తనకి నేనేంటో తనకి కొంచెం అర్థం చేయడానికి ట్రై చేస్తా. తను అర్థం చేసుకోలేకపోతే నేనే తనని అర్థం చేసుకొని నేను ఉండిపోతా, అంతే. సూపర్. మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు? చూడ్డానికి చెప్తున్నారా, క్యారెక్టర్ వైజ్? అన్ని రెండు. అంటే ఒకటి చూడ్డానికంటే మనం బయటికి వెళ్తే ఈడు జోడు చాలా బాగుంది అనుకోవాలి కదా. మరి ఆయనేమో హైట్ ఉండి మీరు ఇలా ఉండి, లేకపోతే యాక్చువల్లీ అలాంటి పేరే అండి సూపర్ హిట్ పేరు. ఇప్పుడు మూవీలో కూడా చూస్తుంటే ఇప్పుడు హైట్ ఉన్న హీరో, షార్ట్ ఉన్న హీరోయిన్, ఆ మూవీసే హిట్ అవుతుంది. అంటే అలాంటివే. హైట్ ఉండాలి మీకు. ఆ తర్వాత కలర్ ఏం నాకు ఇది లేదు, అది సెకండరీ. హైట్ ఉంటే చాలా. హైట్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి. హైట్ మాత్రం ఉండాలి. నాకు హైట్ అంటే చాలా ఇష్టం, బికాజ్ నేను షార్ట్ కదా, అందుకని హైట్ ఉండాలి. సో నన్ను అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే నేను ఆర్టిస్ట్ నే చేసుకుంటారా? బికాజ్ ఎందుకలా? ఈ ఫీల్డ్ లో ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ ఫీల్డ్ ఏంటో ఇంకొక డాక్టర్కే తెలుస్తుంది. సో అండర్స్టాండింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను బయట వాళ్ళని చేసుకుంటే
షూటింగ్కి వెళ్ళావు నువ్వు, ఎన్ని గంటలకు వస్తావు, ఇన్ని గంటలకు వెళ్తున్నావు, నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదు, అలా ఏదైనా ఒక గొడవ వస్తూ ఉంటుంది. కానీ ఆర్టిస్ట్ని చేసుకుంటే ఆర్టిస్ట్కి తెలుసు పికప్ ఎన్ని టైంకి ఉంటుంది, డ్రాప్ ఎలా ఎప్పుడు అవుతుంది, షూటింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది, మనం అక్కడ ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఉండాలి, అదన్నీ వాళ్ళకి తెలుసుంటుంది ఆర్టిస్ట్ అయితే. అవును నిజమే. సో ఆర్టిస్ట్ని చేసుకోవడం అని చెప్పడం అనేది నిజంగా మీరు చెప్తుంటే వింటున్నారు. కానీ చాలా మంది ఆర్టిస్టులను చేసుకుని చాలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఓకే, బట్ వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫ్యామిలీతో అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతేనే గొడవలు వస్తాయి. ఇప్పుడు షూటింగ్ చేసుకుంటూ ఏదో ఒక సండే కానీ సాటర్డే కానీ ఒక్కరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా ఓకే, నా హస్బెండ్ టైం స్పెండ్ చేస్తున్నారు, నా వైఫ్ స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా కొన్ని సీనియర్ ఆర్టిస్ట్ని చూశాను, సండే యాక్చువల్లీ షూటింగ్ నేను చేయననే చెప్తారు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు నేను సీనియర్ ఆర్టిస్ట్ని చూశాను. సండేస్ ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ అది కరెక్ట్. ఇప్పుడు ఒక్క రోజు నేను చెయ్యను అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఆ ఒక్క రోజు చెయ్యను అని చెప్తే వాళ్ళిద్దరూ ఆ ఒక్క రోజు టైం స్పెండ్ చేయొచ్చు. సో అలా ఉంటే గొడవలు రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే షూటింగ్ డబ్బులు అర్న్ చేయాలి, షూటింగ్ చేయాలి, అన్ని ప్రాజెక్ట్ని ఒప్పుకుంటారు, ఒక్క రోజు కూడా ఫ్రీగా ఉండరు. అలా ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ని చేసుకోవాలని ఉన్నారు. ఒకవేళ మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా ఆర్టిస్టులు లవ్ చేసి ప్రపోజ్ చేస్తే అంటే వాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా, మీరు చేస్తే ఒప్పుకుంటారా? నేను ఎవరు చేస్తే కూడా ఫస్ట్ వాళ్ళకి నేను నచ్చానా, నన్ను ఎలా చూసుకుంటారు అనే చూస్తా. నాకు ఫస్ట్ నా మైండ్లో వాళ్ళు, నా మనసులో తెలియాలి, నా మనసుకు తెలియాలి వాళ్ళు లవ్ ట్రూ లవ్వే, వాళ్ళు ట్రూగానే లవ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? వచ్చిందండి. వచ్చిందా? చేశారు. కానీ ఎలా అంటే ఇప్పుడు లవ్ ఎలా తెలుసా అండి, ఒక్కరోజు ప్రపోజ్ చేస్తారండి, ఒక 1 month వద్దు నేను లవ్ చేయను, నన్ను లవ్ చేయను అనేస్తే నెక్స్ట్ మంత్ వేరే ఒక అమ్మాయిని చూసుకుంటారు. ఈ అమ్మాయి ఒప్పుకోదురా, నేను వేరే ఒక అమ్మాయిని చూసుకుంటాను. అలా ఉంది. లవ్ అంటారా ఏమంటారు? అది లవ్ కదా, అట్రాక్షన్. కానీ అది తెలియక వీళ్ళు లవ్ అని దాని ఒక లైన్. నాకు వచ్చిన ప్రపోజల్స్ అంతా ఇలాంటివి వచ్చాయి. అంటే ఒప్పుకోలేకపోతే వేరే ఒక అమ్మాయి, ఈ రోజు ప్రపోజ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ చూస్తే వేరే ఒక అమ్మాయితో వెళ్తుంటా. అయ్యో ఇది లవ్ అంటారా? అది ప్రపోజ్ చేసినప్పుడు చెప్తారు, నేను బాగా చూసుకుంటా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, అలా ఇలా అని. కానీ మనం ఒప్పుకోలేకపోతే నెక్స్ట్ అమ్మాయిని చూసుకుంటారు. ఇది లవ్. ఇప్పుడు అంటే వాళ్ళు మాత్రం చూసుకోవాలి, మనం చూసుకోవద్దా? అంతే కదా. కానీ నేను అదే మనం సిన్సియర్ గా ఒకరిని చేస్తాం, అది ఏంటనేది మనకు తెలుసు. వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మనం అలా చేయలేం కదా. ఒకవేళ సపోజ్ అలాగే ఉంటే మనం కూడా అలాగే చేయాలి కదా, వాళ్ళకి తగ్గట్టు 50-50 ఉండాలి కదా. కానీ మనము అలా చేస్తే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు కదా. నిజమే, అది మాత్రం వాస్తవం. ఆర్టిస్ట్ని చేసుకోవాలి అని అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీరు ఆర్టిస్ట్, మీ హస్బెండ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు, ఇప్పుడు మీరేమో ఒక లవర్ సీన్స్, కొన్ని సీన్స్ వస్తాయి చేస్తారు, మీ హస్బెండ్ కూడా అలా చేస్తారు. అలా చేసినప్పుడు ఒకరికొకరు క్లాషెస్ రావా, అంటే ప్రాబ్లమ్స్ ఇంటికి వచ్చాక? యాక్చువల్లీ బేసికలీ నేను చాలా పొసెసివ్, చాలా అంటే చాలా పొసెసివ్. ఈవెన్ నా ఫ్రెండ్సే నన్ను వదిలేసి వేరే అమ్మాయితో మాట్లాడడం, వేరే అబ్బాయితో మాట్లాడడం, ఇలాంటిది నాకు కొంచెం పొసెసివ్ ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు నా హస్బెండ్ అని వస్తే అఫ్ కోర్స్ ఉంటుంది పొసెసివ్నెస్. కానీ ఎలా అంటే నా హస్బెండ్ వేరే ఒక అమ్మాయిని చూడరు అనేది నా మనసులో వస్తే నాకు అలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మీ ముందేమో చాలా రాముడిలాగా ఉండి బయటికి వెళ్ళక ఇష్టడైతే అలా ఉండదు. ఇప్పుడు నేను సపోజ్ అలా ఉంటే ఎలా కనబెడతారు? అప్పుడు నాదే తప్పు అనుకుంటా, ఎందుకంటే నేను నా హస్బెండ్ ని చాలా లవ్ చేయలేదేమో, అలాగే అనుకుంటా నేను, నాదే తప్పేమో అని. ఎందుకబ్బా మరి అంత మనం ఆడవాళ్ళం అంత సాక్రిఫైస్ కాదు. అప్పుడు మనం హస్బెండ్ ని వదలకూడదు, అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. అంటే కేర్ తీసుకున్న బట్టి అలా తయారయ్యాము.
కేర్ తీసుకుంటే ఎవరు వెళ్ళారండి అలా. అంటే ఉన్నారు కదా చాలా మంది అలా ఉండరు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరొక అమ్మాయిని చూస్తే చెల్లిలాగా కనిపించాలి, అలా చేస్తాను నేను. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. సూపర్ అబ్బా. వేరే అమ్మాయిని చూస్తే అది తన చెల్లి అలా అనిపించాలి, మనసులో వచ్చేయాలి. అంటే మనకైతే మాత్రం అన్నయ్య పక్కన ఎవరైనా చూస్తే అన్నయ్య అనుకోండి అని అంటారు కదా ఫస్ట్. అవును కదా, ఈ బాయ్స్ ప్రాబ్లమే అది కదా. ఎవరైనా ఉంటే అదిగో అన్నయ్య ఫ్రెండ్ మీ అన్నయ్య అని అంటారు. అదే గనక మీ చెల్లెలు అయ్యే చిచి కాదు ఫ్రెండ్ అని అంటారు. చెల్లి ఎందుకు అబ్బా ఫ్రెండ్స్ గా ఉందాం అంటారు. అంటే వాళ్ళ సైడ్ కి వచ్చేసరికి అలా మాట్లాడతారు, మన సైడ్ కి వస్తే అన్నయ్య అని పిలవమంటారు. అదేలా కదా. అవును కదా. అదే నేను కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ లవ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇదే ప్రాబ్లం రోజు. తన్ని అన్నయ్య ఓకే మాట్లాడు ఇలా ఫస్ట్ లే చెప్పేస్తారు, నీ అన్నయ్య మాట్లాడు అని. ఇక్కడ ముందు ట్రై చేసుకుంటాడు అని చెప్పేసి నీ అన్నయ్య మాట్లాడు. అదే నా ఫ్రెండ్ ఏమైనా తన్ని చెల్లి అంటే ఊరుకోరు. చెల్లి ఎందుకు నీకు అనుమానమా, అయితే నీకు అనుమానమా. వాళ్ళు గొడవ చూసి చూసి అబ్బాయి ఏంట్రా ఈ లవ్ అనిపించింది నాకు. ఓకే, అంటే మీ మమ్మీకి మీరు ఒకరు. అంటే మీకు ఎంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు పెళ్ళైతే? నాకు నేను ఒక్కరి పిల్లని మాత్రం చేసుకోను. బికాజ్ నాకు తెలుసు ఒక పిల్ల అంటే చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న జనరేషన్ అయిన తర్వాత మనకి ఎవరు ఉండరు, మనకి అసలు రిలేషన్సే ఉండరు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే హస్బెండ్ ఉంటారు అంతే, కాకుండా నా జనరేషన్ అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అందుకే నేనైతే 2 or 3 ఒకటి మాత్రం వద్దు. మీ ఎప్పుడైనా సరే ఆ కోపం అంతా మమ్మీ మీద ఎప్పుడైనా చూపించారా? అంటే ఒక్క అమ్మాయిని తమ్ముడు అన్నయ్య చాలా చూపించాను. నిన్ను పెంచడానికి చాలా కష్టపడ్డాను, ఇంకొకటి అయితే నేను ఎక్కడికి వెళ్ళారంటారు. అంతగానే సతాయించేవారా? లేదు, వాళ్ళు అలా అంటారు నాకు, నిన్ను పెంచడానికి ఇంత కష్టపడ్డాం ఇంకొకటి కావాలా అని. నిజమే, అది మాత్రం వాస్తవం. కానీ అందరూ ఏం చెప్తారంటే నువ్వు చాలా లక్కీ, ఒకటే కూతురు అని. కానీ నిజంగా అది చాలా ఇది. ఐ థింక్ నేను అందుకే అలా అయిపోయానేమో, ఇంట్లో విండో కూడా తీయకుండా డోర్ క్లోజ్ చేసుకొని, అందుకే ఇలా తయారైపోయానేమో. సింగిల్ గా లోన్లీగా నాకు సింగిల్ గా ఉండడమే నచ్చుతుంది. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్ వస్తే కూడా వచ్చారా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ? నేను రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకొని నేను రూమ్ లోనే ఉంటాను. రిలేషన్ వస్తే కూడా నేను రూమ్ లోనే ఉంటాను, మాట్లాడుతా హాయ్ ఓకే. రిలేషన్స్ తో కూడా నేను ఎక్కువ ఉండను. అంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ తగ్గిపోయింది, అంటే ఒకరికొకరు తోడు లేకపోవడం. యాక్చువల్లీ నేను రిలేషన్ తో ఎక్కువ మాట్లాడకంటే బయట వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతా. అది ఏమో తెలీదు, అంటే స్కూల్స్ లో ఉండడం వల్ల ఉండొచ్చేమో. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు రిలేషన్స్ కూడా రారు మనతో. మన దగ్గర డబ్బులు ఉంటే వస్తారు, లేకపోతే మనని ఒకలాగా చూస్తారు. కానీ ఫ్రెండ్స్ అలా కాదు, డబ్బులు ఉంటే కూడా మనతోనే ఉంటారు, డబ్బులు లేనప్పుడు కూడా మనతోనే ఉంటారు. ఏం కష్టాలు వస్తే కూడా, ఇప్పుడు ఫ్రెండ్ ఇంట్లో మనం 1 week ఉంటే కూడా ఇంకా ఒక 2 days ఉండమనే చెప్తారు. కానీ రిలేషన్ తో ఒక 2 days ఉంటే 3 రోజు చూడండి ఫోన్ రాలేదా ఒకలాగా ఏమో వెళ్ళలేదా షూట్ లేదా ఇలా ఏదైనా ఒకటి వచ్చేస్తుంది. ఫ్రెండ్ ఇంట్లో అబ్బా సీరియస్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది విద్య అని, తన ఇంట్లో నేను ఎగ్జామ్ రాయడానికి షిమోగా వెళ్ళినప్పుడు తన ఇంట్లోనే ఉన్నాను ఆల్మోస్ట్ 1 week. అయితే కూడా తను నాకు ఇంటికి పంపించడానికి ఒప్పుకోవట్లేదు, ఇంకా ఉండమనే చెప్తుంది. కానీ రిలేషన్స్ అలా కాదు. సో అందుకే నేను ఎక్కువ ఫ్రెండ్స్ తోనే టైం స్పెండ్ చేస్తా. బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఈ అమ్మాయినా, ఇందాక చెప్పిన అమ్మాయినా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక బ్యాచ్ ఉంది నాకు, ఫ్రెండ్స్ బ్యాచ్. కానీ ఇప్పుడు షూటింగ్ ఉన్న వల్ల టైం చాలా కష్టం అవుతుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. ఏదన్నా ఒక కిట్టి పార్టీ లాగా అట్లాంటివన్నా చేసుకోవాల్సింది. వండర్లా వెళ్తాం ఫ్రీ ఉన్నప్పుడు, ఏదైనా ఒక ప్లేస్ లో వెళ్తాం, బర్త్డే ఉన్నప్పుడు కలుస్తాం. ఇప్పుడు నా బర్త్డేకి వాళ్ళు అడుగుతున్నారు కానీ నాకు రావట్లేదు, ఇక్కడ ఉంది నాకు. అంటే దీనివల్ల ఏంటంటే మనకు వర్క్ పెరిగిపోవడం వల్ల అందరినీ దూరం చేసుకోవాల్సి వస్తుంది కదా. ప్రతి ఒక్కరిని కూడా దూరం చేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు నా బిజీ షెడ్యూల్. కొంతమంది ఇప్పుడు ఏంటి హీరోయిన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎక్కడ గుర్తుంటాం ఇలా మాట్లాడతారు. కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే ఫైనలీ ఏమవుతుందంటే ఎవ్వరు రారు, మనకి మనమే ఫైనల్ గా. అదే ఈ మనిషి జన్మం ఏముందో ఫైనల్ గా అదే, మనకి మనమే ఉంటాం. ఫైనల్ లాస్ట్ గా ఒకరే మిగిలిపోతాం, ఒక్కరే వస్తాం, ఒక్కరే వెళ్ళిపోతాం. మధ్యలో ఇదంతా వచ్చిపోయేటోళ్ళే మొత్తం కదా. కానీ చాలా ఇష్టమైన పర్సన్ తో మాత్రమే కొంచెం టైం ఇస్తా అంతే. సూపర్ అప్ప, నిజంగా మీ స్వీట్ మెమోరీస్ మాతో పంచుకున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, టుడే టుమారో స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుర్తుకొస్తున్నాయి